తిరుపతి జిల్లా వైసీపీ పేటీఎం బ్యాచ్ కి త్వరలో గట్టిగా బుద్ధి చెప్తాం. కిరణ్ రాయల్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, కుప్పలు తిప్పలుగా ఉన్నాయి. అన్ని పెన్ డ్రైవ్ కేసు ఇచ్చాము. మరి అప్డేట్ 2 days తర్వాత అప్డేట్ ఇస్తాం మీకు. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. జై హింద్, జై ఇది కూడా అదే కదా. ఇవాళ తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. దాదాపు దాని మీద కేసు కట్టమని కూడా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు కూడా ఆదేశాలు ఇమ్మని చెప్పి అడిగాము, ఇస్తామన్నారు. ఎటువంటి కంప్లైంట్ అంటే, సోషల్ మీడియాని మనం వ్యాపారంగా కానివ్వండి, లేకపోతే రాజకీయంగా కానివ్వండి, వృత్తిలో కానివ్వండి వాడుకుంటారు. సోషల్ మీడియాలో కుటుంబాలని విమర్శించడం కరెక్ట్ కాదు. ఈరోజు ఒక డిప్యూటీ సీఎం, ఒక జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఈ వైసీపీ సైకో సోషల్ మీడియా చెత్త వెధవలు, చెత్త కామెంట్లు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇలా కామెంట్లు పెడుతున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా ఇందాక మీడియాకు చూపించా, డిఎస్పీ గారు కూడా ఇచ్చాను. సోషల్ మీడియా, మీరు పవన్ కళ్యాణ్ గారిని, మేము కూటమి అధికారం వచ్చిన తర్వాత మేము చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేస్తే మాత్రం బట్టలు ఓడదీసి కొడతాం వైసీపీ సోషల్ మీడియా అని చెప్తున్నాం. ఏమనుకుంటారు అసలు? ఒక డిప్యూటీ సీఎం మేము సోషల్ మీడియా అనేది ఓకే, రాజకీయ పరంగా మేము చేస్తుంది, మీరు చేస్తుంది రాజకీయ పరంగా మాట్లాడుకోండి. అమ్మా నాన్నల్ని, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటాం అనుకున్నారా? ఈరోజు పోలీస్ అధికారులకు ఒకటే చెప్పాం. గతంలో ఈ జిల్లాలో ఒక నాయకుడు వాళ్ళ భార్య గారు కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. మంచిది, సూపర్ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది, నమ్మకం ఉంది. అదే నమ్మకంతో 48 గంటల్లో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద, వాళ్ళ కుటుంబం మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశారో 48 గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ప్రజలకు చూపించాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేసింది వీడియో అని చూపించాలి. లేని పక్షాన మేము అధికారంలో ఉన్నామన్న సంగతి కూడా పక్కన పెట్టి రోడ్ ఎక్కాల్సి వస్తుంది. రోడ్ ఎక్కి ధర్నా చేస్తే అధికారంలో ఉండి బాగోదు. అలాగే టీడీపీ సోషల్ మీడియా స్టేజ్లో కూడా తెలుసుకోండి, నారా లోకేష్ గారి మీద కూడా ఇలాంటి కామెంట్లు చేశారు. నారా లోకేష్ గారి మీద కూడా కామెంట్లు చేశారు. మీరు కూడా చూడండి, తెలుసుకోండి. ఎందుకంటే సోషల్ మీడియా మీద పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలి. అది ఏవే సోషల్ మీడియా ఉన్నాయో అవన్నీ కూడా డీటెయిల్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చాను. సోషల్ మీడియా మీద నిఘా పెట్టండి. ఒక డిప్యూటీ సీఎం గారిని అలాంటి మాటలు మాట్లాడితే మాత్రం బాగోదు. ఒకటే చెప్తున్నా వైసీపీ సోషల్ మీడియాకి, పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని మాట్లాడతారండి, ఎన్నైనా మాట్లాడుకు మేము పట్టించుకోం. పవన్ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను మాట్లాడితే మాత్రం తాట తీసేస్తాం ఒక్కొక్క వైసీపీ సోషల్ మీడియా గారికి. ఏమనుకుంటారు? ఇష్టాచారంగా పెడతారు సోషల్ మీడియా కామెంట్లో. అది మీ చేతనైతే రండి, ఓపెన్ ఛాలెంజ్. వైసీపీలు రండి, ఓపెన్ ఛాలెంజ్. మీ అభివృద్ధి ఏం చూపిస్తాం, ఈ సంవత్సరాల్లో మేము ఏం చేసినాం చేసి చూపిస్తారండి. అంతేగాని మా కళ్యాణ్ గారిని మాత్రం విమర్శించినా, ఆయన మాట్లాడితే మాత్రం సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం. మేము ఫస్ట్ లీగల్గా వెళ్తాం, లీగల్గా కాకపోతే ఇల్లీగల్గా వెళ్తాం. అది ఎలా ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి గౌరవంగా అధికారం ఉన్నాం కాబట్టి పోలీస్ వ్యవస్థను గౌరవించి కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు ఈరోజు కేసు కట్టి 48 గంటలు అరెస్ట్ చేస్తామని చెప్పారు. అరెస్ట్ చేయకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా సోషల్ మీడియా, వైసీపీ సైకో సోషల్ మీడియా చెప్తున్నాం. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కోరుతున్నాం. మా ప్రాబ్లం ఏమంటే సార్, ఇప్పుడు సోషల్ మీడియా పోస్ట్ పెడతారు, నా గురించి కాదు. వీళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి పబ్లిక్ చూపించాలి సార్. చూపిస్తేనే ఇంకోసారి హాస్పిటల్ ఆపరేట్ చేస్తారు. మరి ట్రేస్ చేసి పట్టుకొని, అంటే ఇప్పుడు మొన్న నాని గారి వైపు మీద కామెంట్ చేసి అరెస్ట్ చేశారు అంటున్నారు. ఇది సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కదా, మీరు అరెస్ట్ చేసి చూపించాలి సార్. చూడండి అబ్యూజ్ ఎంత వల్గర్గా ఉంది ఓట్స్.
తిరుపతి నుంచి ఆపరేటింగ్ చేస్తారనేసి మీరే సీరియస్ తీసుకుంది ఎందుకంటే కామెంట్స్ ఒకసారి ఇప్పుడు సీఎం గారి మీద కామెంట్స్ ఒకసారి ఫ్యామిలీని ఇంత వల్గర్గా ఒక డిప్యూటీ సీఎం గారు పోస్ట్ పెడతారు సార్. కామన్ పరిస్థితి ఏంటి అసలు డిప్యూటీ సీఎం ఉండి ఒక పార్టీ ప్రెసిడెంట్ అయినా పోస్టులు పెడతారు ఇంకా దీన్ని రీట్వీట్లు కొడుతున్నాడు. నారా లోకేష్ గారు కూడా చెప్తారు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అంటే భయం లేదు సార్. అటు సోషల్ మీడియా అంటే ఇలా ఇంత దారుణంగా వాడుతుంటారా? సార్ సార్ ఇట్లా 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 అడిషనల్ ఎస్పీ గారు కూడా చెప్పాం సార్ 48 అవర్స్లో మోస్ట్లీ. ఎందుకంటే ఉన్న టెక్నాలజీ ఎంతసేపు సార్ చాలా పడతారు.